ఇవన్నీ అప్పుడు అన్ని బిజినెస్ దాని గురించి పెట్టారు కదా ఇవి. అవునవును. ఇప్పుడు కూడా సేమ్ పెడతారు అట్లా. ఇప్పుడు అటు సైడ్ పెడతాం. అటు సైడ్ జిఎంఏ కుటుంబ మున్నూరు కాపు కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రేపు ఆగస్టు 31 జరిగే జిఎంఏ మహాసభలకు దాదాపుగా మున్నూరు కాపు అంటే 3000 మంది డెలిగేట్స్, మరి ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు, బిజినెస్లో ఉన్న వాళ్ళు, గత 40-50 సంవత్సరాల నుంచి కూడా వస్తున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి నేను 25 తారీఖు నాడు బయలుదేరి మరి నిన్న ఇక్కడ మన మిచిగన్ స్టేట్ డెట్రాయిట్లో అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక 1 డే ఉండి ఈరోజు మార్నింగ్ ఇక్కడికి రావడం జరిగింది. మరి ఏదైతే జిఎంఏ ఫౌండర్ రజనీకాంత్, మెంబర్ రజనీకాంత్, కన్వీనర్ మరియు అధ్యక్షుడు ప్రెసిడెంట్ వెంకట్ పెద్ది, పన్నెల జనార్దన్, విజయ్ డంగ్యాల, కార్తీక్, ప్రసాద్, చాలామంది కూడా జిఎంఏ కుటుంబ సభ్యులందరూ కూడా దాదాపుగా నాకు తెలిసి పోయిన ఇయర్ కూడా ఈ దీనిలో వచ్చినాను. అప్పుడు ఆప్తాది మీటింగ్ అటెండ్ అయినాను దీనిలో, పోయిన ఇయర్ కరెక్ట్. మరి ఈ ఇయర్ కూడా ఇక్కడ ఓన్లీ మున్నూరు కాపు పేరు మీద సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ, ఈరోజు ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది ఈరోజు మున్నూరు కాపు దాని మీద ఈరోజు అమెరికాలో ఇంత పెద్ద మహాసభలు ఈవెంట్ ఏర్పాటు చేస్తున్న జిఎంఏ ఫౌండర్ సభ్యులందరికీ ప్రత్యేకంగా నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా, తెలంగాణ మున్నూరు కాపు పటేల్స్ అధ్యక్షునిగా అందరికీ కూడా నేను
అందరి తరపున మున్నూరు కాపులందరి తరపున వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అమెరికాలో 50 స్టేట్లో ఉన్న మున్నూరు కాపు కుల బాంధవ్యులు మరి అన్ని దేశాల నుంచి కూడా వస్తున్నారు. ముఖ్యులందరూ అందరూ కూడా దాదాపు ఒక 200 రూమ్స్ హోటల్స్ ఇప్పటి వరకు కూడా అందరూ బుక్ చేశారు. అందరూ కూడా వస్తున్నారు. మరి మన హైదరాబాద్ నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా పొన్న లక్ష్మయ్య గారు ఇంకా చాలామంది కూడా వచ్చినారు, ఇక్కడనే ఉన్నారు. మరి కాపు సోదరులు ఆప్తాలో ఉన్న కాపు కుల బాంధవ్యులు మరి మున్నూరు కాపు కుల బాంధవ్యులందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. మరి ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక తెలంగాణలో ఒక ఇండియాలో ఒక మీటింగ్ పెట్టాలంటే మార్నింగ్ వస్తారు పోతారు. మరి ఇక్కడికి ఇంతమంది వస్తున్నా అందరికీ అరేంజ్మెంట్ అయితే చాలా బాగా అరేంజ్మెంట్ చేస్తారు. మరి నేను 2 రోజుల ముందే వచ్చాను కాబట్టి నాకు కూడా కొంతవారికి హెల్ప్ చేసే అవకాశం నాకు దొరికింది. మరి రజనీకాంత్ గారు ఇచ్చారు. మరి మేము ఇప్పుడు రాగానే ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకొని మరి వాళ్ళు ఇక్కడ హాల్ దగ్గరికి వచ్చినాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా చూడడం జరుగుతుంది. అందరికి భోజన వసతులు కానీ మీటింగ్స్ అది అన్నీ కానీ ఇంకా బిజినెస్ ప్లస్ పెళ్లి సంబంధంలో కూడా క్రూజ్ ఏర్పాటు చేస్తున్నారు. వెంకటేశ్వర కళ్యాణం ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన డెలిగేట్కి మంచి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు అన్ని స్టేట్ల వాళ్ళని కూడా అందరినీ కలిపే విధంగా ఈరోజు వరల్డ్ వైడ్గా జరుగుతున్న జిఎంఏ ప్రోగ్రాము మరి నా భూతో నా భవిష్యత్తు అనేలాగా ఈరోజు అందరినీ కలపడం అయితే చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ వాషింగ్టన్ డీసీలో కూడా రజనీకాంత్ గారు ఇంతమందికి చెప్పినట్టు ఇక్కడనే చాలామంది ఉన్నారు. నాకు కూడా ఇంతమంది పరిచయం లేదు. దాదాపు ఒక 2000 కుటుంబాలు ఈ వాషింగ్టన్ డీసీలోనే ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇంక అన్ని దగ్గరికి వెళ్ళి అన్ని స్టేట్ల నుంచి కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఇది మాది అంటే మన ఇంట్లో పెళ్ళి జరిగితే ఎలా బాధ్యతగా చేస్తామో అలాగనే అందరూ కూడా బాధ్యతగా ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. మరి ఇంకా ఎవరైనా కానీ ఈ వీడియో చూసినా మెసేజ్ చూసినా మరి ప్రోగ్రామ్ షాట్ కూడా నేను పెడతాను. అందరూ కూడా వచ్చి ప్రోగ్రామ్స్లో ప్రతి ఒక్కరు పాల్గొని మున్నూరు కాపు మహాసభలను ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అమెరికాలో విజయవంతం చేసి మరి యూనిటీ మరి ఒక 100 సంవత్సరాల వరకు కూడా ఇది చరిత్రలో మిగిలిపోయే ప్రోగ్రాం కాబట్టి ప్రతి ఒక్కరు దీనిలో పార్టిసిపేట్ చేయండి. అందరూ కూడా దీన్ని మన సొంతం మన ఇంటి ప్రోగ్రాం లాగా భావించి మున్నూరు కాపు కుల బాంధవ్యులు మరి మనతోనే అనుబంధంగా ఉన్న కాపు కుల బాంధవ్యులందరూ ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుచున్నాను. ఇంకా మున్నూరు కాపులే కాకుండా కూడా ఎవరైతే స్నేహితులు బీసీలలో కానీ అన్నిట్లలో మన ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కూడా బీసీ కుల బాంధవ్యులు అన్ని కులాల వాళ్ళు కూడా దాదాపుగా ఫ్రెండ్షిప్లు వీళ్ళు పోతుంటారు, వాళ్ళు వస్తుంటారు. మరి ఇక్కడ ఇండియన్స్ లాగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాను. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై పటేల్, జై పటేల్, జై కాపు, జై మున్నూరు కాపు.